హైదరాబాదులో ఒక పెద్ద బంగ్లాలో ఆ ఇంట్లో ఆదిత్య అనే అబ్బాయి ఉండేవాడు. ఖరీదైన బట్టలు, పెద్ద కారులు, విదేశీ బొమ్మలు, అతనికి కావలసిన ప్రతిదీ ఉండేది. కానీ ఒకటి మాత్రం ఉండేది కాదు, సంతోషం. ఆదిత్య రోజంతా మొబైల్, వీడియోలు, గేమ్లోనే గడిపేవాడు. స్కూల్ తర్వాత ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. డబ్బు ఉన్నా స్నేహం లేని జీవితం అతనికి బోరుగా అనిపించింది. ఒకరోజు అతనికి ఇంట్లో పనిచేసే గార్డెన్ కుమారుడు రాహుల్ వచ్చాడు. అతనికి కొత్త బొమ్మలు ఏమీ లేవు, కానీ ముఖంలో చిరునవ్వు మాత్రం నిండుగా ఉండేది. నీ దగ్గర అంత డబ్బు ఉంది, అయినా నువ్వు ఎందుకు ఎప్పుడు సీరియస్గా ఉంటావని రాహుల్ అడిగాడు. ఆ ప్రశ్న ఆదిత్యను ఆలోచింపజేసింది. ఆ రోజు నుంచి ఇద్దరు కలిసి ఆడడం మొదలుపెట్టారు. క్రికెట్, చదువు, చిన్న చిన్న మాటలు. మెల్లగా ఆదిత్యకి అర్థమైంది, డబ్బు ఆనందాన్ని కొనలేను, కానీ స్నేహం ఆనందాన్ని పంచుతుంది. ఆ పెద్ద బంగ్లాలో మొదటిసారి నిజమైన నవ్వు వినిపించింది. రిచ్గా పుట్టడం గొప్ప కాదు, మంచి మనసుతో జీవించడం నిజమైన సంపద.